నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నామండి. ఈ ఆంజనేయ స్వామి గుడి భీమవరంలోని శృంగవృక్షం దగ్గర నందమూరి గరువు దగ్గర ఉందండి. ఇది నిజంగా ఇది మాత్రం అయితే నేను ఒప్పుకుంటానండి. ఏంటంటే మేమైతే భీమవరం నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తుంటాం. మా పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల నుంచి ఈ గుడి దగ్గర నుంచి వెళ్తుంటాం. ఇది రోడ్డు పక్కనే ఉంది. భీమవరం నుంచి మా ఇంటికి వెళ్ళే దారిలోనే ఉంది. ఇది నందమూరి గరువు రోడ్డు పక్కనే ఈ గుడి. మేము ఒక్కసారి కూడా ఇక్కడ ఆగి కూడా దండం పెట్టుకోలేదండి. దీన్ని బట్టి నాకైతే బాగా అర్థమైందండి. నిజంగా దేవుడు దర్శనం మనం చేసుకోవాలనుకున్నప్పుడైతే అవదు. దేవుడు మనల్ని కరుణించినప్పుడు, ఆయన అనుగ్రహించినప్పుడు మాత్రమే ఆయన దర్శనం మనకి కలుగుతుంది. ఇదైతే మాకు నిజంగా జరిగిందండి. లేకపోతే పిల్లలు 2 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా మేము గుడికి వెళ్ళలేకపోతున్నాం. వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఒక్కసారి కూడా మేము వెళ్ళలేదు. ఇప్పటికీ మా బాబు పుట్టిన తర్వాత ఇప్పుడైతే వెళ్ళగలిగామండి. ఈ గుడి అయితే బయట నుంచి అయితే మామూలుగానే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత దీని లోపల ఇంకా విగ్రహాలు కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి గుడి, గణపతి దేవుడిది, కనకదుర్గమ్మ, వెంకటేశ్వర స్వామి గుడి, ఇవన్నీ కూడా ఉన్నాయండి. చుట్టూ లోపలికి వెళ్తే చాలా బాగుందండి. ఇక్కడ దేవుడికి ప్రసాదం కూడా చేస్తున్నారు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు మంగళవారం పులిహోర చేస్తున్నారు. చాలా నీట్గా చేస్తున్నారండి. చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా నీట్గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే బాగా నచ్చింది. మా వాడు కూడా, మా బాబు కూడా ఆడుకున్నాడు. నేను ఈ వీడియో తీస్తున్నంతసేపు వాళ్ళ డాడీ దగ్గరే ఉన్నారు. వాడైతే నాకైతే ఈ గుడి బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.